హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నాడేమో బ్యాగ్ మ్యాను, నేడేమో బొంకు మ్యాను. అప్పుడు బాబు కోసం, ఇప్పుడు బనకచర్ల కోసం. చంద్రబాబు కోసమే రేవంత్ పని చేస్తా ఉన్నాడు. బనకచర్ల పైన ఇచ్చిన పీపీటీ ప్రభుత్వం తయారు చేసిందా, లేకపోతే అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు పంపించిండా? బాబు రేవంత్ చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగింది. బనకచర్ల గురించి బయట పెట్టిందే బీఆర్ఎస్. ఇది మాత్రం వాస్తవం. చెప్పిన దానికి వీళ్ళకి సోయి రాలేదు. బీఆర్ఎస్ చెప్పిన తర్వాతనే వీళ్ళు జర్రా ఆడుకో ఇడుకో మేల్కొన్నారు. బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్కు జ్ఞానోదయం అయింది. రేవంత్ హృదయం అంతా బీజేపీలోనే ఉన్నది. రేవంత్ కిషన్ రెడ్డి మధ్య లవ్ నడుస్తుంటారు, ఇష్క్ కాదలు నడుస్తున్నారు వాళ్ళ మధ్యలో. బనకచర్ల రాష్ట్రానికి మరణ శాసనం అవుతుంది. కృష్ణా జలాలను తరలించే కుట్ర జరుగుతుంది. బనకచర్ల పైన చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి సిద్ధమా అని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ఇదే అంశం ఒకసారి మనం ఆయన మాట్లాడినటువంటి బయటను కూడా మీకు చూపిస్తాను నేను. ఇగో ఎక్కడెక్కడ కుట్ర జరిగింది, ఏ రకంగా కుట్ర జరిగిందో మీరు ఒకసారి ఇక్కడ చూడండి. జూలై 6, 2024 నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసింది. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చింది. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండు. చూసారా? జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు రేవంత్ రెడ్డి ప్లస్ సిబిఎన్ ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారు. దాని తర్వాత సెప్టెంబర్ 13, 2024 సెప్టెంబర్ 13, 2024 మన ఉత్తమ్ గారు ఇరిగేషన్ మంత్రి గారు ప్లస్ సిబిఎన్ విజయవాడకు పోయి దుర్గమ్మ గుడి దగ్గర బజ్జీలు తిని ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు. సో అట్లా ఇద్దరు కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్ గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది. ఎప్పుడు నాడు 2024 నాడు ఆంధ్రప్రదేశ్ 24 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్ గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15 అదే సంవత్సరం నవంబర్ 15, 2024 సిబిఎన్ లెటర్ టు నిర్మలా సీతారామన్ గారికి ఒక లేఖ రాస్తారు. ఏమని లేఖ రాస్తారు? అమ్మ మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మాకు పైసలు ఇయ్యి అని చెప్పేసి. 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది. మీరు కలవగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ సెకండ్ 20 రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్ లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశారు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసింది. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత జరిగిన నవంబర్లో ఒకటి, మళ్ళీ డిసెంబర్లో కూడా మళ్ళీ సేమ్ సిబిఎన్ మళ్ళా లెటరు 80,000 కోట్లు ఇవ్వమని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కోసం. ఒకవేళ 2016లోనే కేసీఆర్ ఉన్నప్పుడే బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింకుకి వాళ్ళు ప్రయత్నం చేసి ఉంటే మరి 2016లో లేఖలు రాయాలి కదా.
2016 నుంచి 2017, 2018, 2019, 2019 దాకా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు కదా ఏపీలో. మరి అప్పుడు ఒక్క లేఖ కూడా రాయలేదు ఎందుకు? ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఒప్పుకోలేదు కాబట్టి. మీరు అధికారంలోకి రాగానే మీరు ఎప్పుడు వచ్చారు? డిసెంబర్ 23లో వచ్చారు, 2023లో వచ్చారు. వచ్చినటువంటి 6 నెలలకే మీ గురువు గారిని పిలుచుకున్నారు ప్రగతి భవన్కి. అప్పుడు తను ప్రజాభవన్గా మార్చారు. మీరు పిలుచుకొని కూర్చొని ఇద్దరు కలిసి కూర్చొని సాయాలు సమోసాలు తిని మంచిగా మాట్లాడుకొని మీడియా అడావిడి చూడాలి. రేవంత్ రెడ్డి ఇంటికారు నుంచి ఒక లైవ్, మా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ నుంచి ఒక లైవ్, ఆయన వచ్చుడు ఈయన పోవుడు, ఒక కారు గిల్ల టైరు కదిలిందని చెప్పేసి కింద నుంచి పైదాకా మొత్తము లైవ్ల వ్యవహారం అడావిడి. ఆ రోజు ఒక జాతి మీడియా, ఒక సామాజిక వర్గం మీడియా చేసినటువంటి అత్యుత్సాహము, అది అసలు చెప్పతరంగా అన్నటువంటి అంశం. అది ఆ రకంగా ప్రొజెక్ట్ చేసి జాకీలు పెట్టి లేపిరు. లేపితే చివరికి ఏమైంది? పోయిరు, మీరు మాట్లాడుకొని ఏం చెప్పిర్రు? 100 రోజులన్నా ఏదో 3 నెలలన్నా సమస్యలన్నీ సార్ట్అవుట్ చేసుకుంటామన్నారు. కానీ ఆ రోజు సమస్య ఏంది? ఆ రోజు మాట్లాడుకున్నది ఏంది? అసలు ఆ మాట్లాడుకున్నటువంటి అంశాలు కూడా బయటికి రానియలేదు ఆయన. మరి అదేం దరిద్రమో ఏమో. ఏం మాట్లాడుకున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి అనేది ఆ విషయమే బయటికి రానియలేదు. రానియకపోతే మనం ఏం మాట్లాడుకున్నారో అని మనం అనుకున్నాం. ఆ రోజు ఏమన్నారు? సెక్షన్ 6 లేకపోతే మిగిలిపోయినటువంటి ఆస్తి పంపకాలు కొన్ని ఉన్నాయి ఇంకా కూడా, వీటికి సంబంధించినటువంటి కార్యాలయాల తరలింపు కానీ వీటి విభజన సమస్యల మీద మాట్లాడుకున్నారేమని మనం అనుకున్నాం. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ బనకచెర్లకు జీబీ లింకుకు బీజం పడ్డది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి దారదత్తం చేసింది ఇక్కడ మీటింగ్లో ఓకే అన్నారు. మళ్ళీ సెప్టెంబరు మళ్ళీ ఈయన ఒక్కడు ఓకే అంటే సరిపోదు కదా, ఉత్తమ్ను కూడా అలాగ నూకాలి కదా, ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి ఆయనే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సత్యసమేతంగా బెజవాడకు పంపించేసి చంద్రబాబు నాయుడుతోని అక్కడ కూడా వ్యవహారం నడిచిపోయింది. ఇది సెప్టెంబర్లో అయిపోయింది. ఇక నవంబర్లో అంతా క్లియర్ వచ్చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంటర్నల్గా ఒప్పేసుకున్నారు. మనం ఎట్నోట తర్వాత చూద్దాం బయటకు వచ్చినప్పుడు ఏ రకంగా ఒక రకంగా డిఫెమ్ చేసుకుందాము అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవంబర్లో ఒక లేఖ, డిసెంబర్లో ఒక లేఖ రాసి, అయ్యా మేము గోదావరి బనకచెర్ల లింకుని మేము ప్రాజెక్టు కడతా ఉన్నాము, దానికి సంబంధించినటువంటి ఒక 80,000 కోట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు లేఖలు రాయడం మొదలుపెట్టింది కేంద్రానికి. అప్పుడు బయటపడ్డది ఈ భాగవతం అంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా. ఇప్పుడేమంటాడు రేవంత్ రెడ్డి? 2016లోనే బీజం పడిందని చెప్పేసి గత ప్రభుత్వం నెట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ వాస్తవానికి జరిగింది ఏంది? ఇక్కడ జరిగింది 2016లో జరిగి చంద్రబాబు నాయుడు ఊకుంటాడా? అప్పుడు కూడా కేంద్రంతోనే అచ్చుకల్ పుచ్చుకల్లోనే ఉన్నాడు. అప్పుడు కూడా కేంద్రంతో అంటగాగే ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా కావాలంటే లేఖలు రాస్తుండే, అన్నీ చేస్తూ ఉండే, లేఖలు రాసి తెచ్చుకుంటుంటే అప్పుడు కూడా. మరి ఎందుకు తెచ్చుకోలే? దేని తెచ్చుకోలే? కాబట్టి ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి గారు మొత్తం దారదత్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం కూడా 2016, అసలు ఈ డేట్ అన్నా గుర్తుకు పెట్టుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. 2016లో మీకు ఒకటి బాగా గుర్తు, 2015లోనే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరు దొరికి అంత వ్యవహారం నడిచి చంద్రబాబు నాయుడిని 2015 ఎండింగ్ 2016లోనే మొత్తం కరకటకు సాగనంపేసేయండి కేసీఆర్. నువ్వు వెళ్ళిపో, ఆ దుకాణం చదువుకోనని చెప్పేసి పంపించేసిండు మొత్తానికి. ఇంకా ఎట్లా ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా అనుకుంటున్నారు? జనాలను పిచ్చోళం చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు? మరి టూ మచ్ అనిపిస్తలేదు అండి ఇది? తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఏదైనా కొట్లాడుతున్నట్టు నాకైతే ఏ 1% కూడా అనిపిస్తలేదు. ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగానే ఉంటాడు ఆయన.